రామడుగుకు చెందిన మామిడి నరేష్ 3 ఏళ్ల కిందట 2 టిప్పర్లను కొనుగోలు చేసి వాటిని అద్దెకిస్తూ జీవిస్తున్నాడు. కొన్నాళ్ళుగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి స్టాక్ మార్కెట్లోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఇలా 1.5 కోటి వరకు అప్పుల పాలయ్యాడు. తనతో పాటు ఇంట్లోనే ఉంటున్న మానసికంగా పరిపక్వత లేని అవివాహితుడైన అన్న వెంకటేష్ను చంపాలని కుట్ర చేశాడు. ప్రణాళిక ప్రకారం 2 నెలల కిందటి నుంచి వెంకటేష్ పేరుపై 4 ప్రైవేటు బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేరువేరుగా 4,14,00,000 బీమాను చేయించాడు. ఇదే సమయంలో నమున్ల రాకేష్ అనే వ్యక్తి తనకు చెల్లించాల్సిన 7 లక్షల కోసం నరేష్పై ఒత్తిడి పెంచాడు. దీంతో తన అన్నని ప్రణాళిక ప్రకారం చంపుతున్నానని, సహకరిస్తే ఇవ్వాల్సిన 7 లక్షలకు అదనంగా 13 లక్షలు ఇస్తానని చెప్పాడు. 2 లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ను సైతం ఒప్పించాడు. ఒకవేళ తప్పిదం బయటపడితే అందరం శిక్షను భరించాలని ముగ్గురు కనపడే విధంగా ఒప్పంద సమయంలోనే వీడియో తీసుకున్నారు. పథకంలో భాగంగా టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని వెంకటేష్ని కింద పడుకోబెట్టి నరేష్ టిప్పర్ను నడుపుతూ ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేష్ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులకు చెప్పాడు. 30వ తేదీన బీమా సంస్థ ప్రతినిధులు రాగా సంఘటన గురించి నరేష్ చెప్పిన విధానంపై వారికి అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో విచారణ నరేష్తో పాటు రాకేష్, ప్రదీప్లను అరెస్టు చేయగా హత్య చేసినట్లు తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారు.